హాయ్ హలో గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మళ్ళీ వచ్చేసిన అండి ఆలు కర్రీ తోటి. చూస్తున్నారుగా, టమాటా అండ్ ఆలు కట్ చేసేసుకున్నాను, అండ్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు ఒక కర్రీ గిన్నె తీసుకుంటానండి. కర్రీ గిన్నె తీసుకొని కట్ చేసుకున్న వస్తువులన్నీ వేస్తాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి చూస్తున్నారు కదా. కట్ చేసుకున్న ఆలుని తీసుకొని వేసేసుకోవాలండి గిన్నెలో. బాగా ఆయిల్లోని వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుని తీసుకొని వేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఆలు వేస్తున్నాను చిన్నగా. కొద్దిగా గరం అయ్యే వరకు, అంటే బాగా కొంచెం ఆయిల్లో ఉడికే వరకు వెయిట్ చేసుకోవాలి. అండ్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసేసుకొని ఆయిల్లో బాగా ఉడికే వరకు ఉంచాలి. పసుపు వేసుకొని మనం కలిపేసుకోవాలండి మొత్తం. టమాటా, మనం కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి. వేసుకొని చిన్నగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆలు ఉడికింది అండ్ టమాటా కూడా దగ్గరికి వచ్చిందండి. సో లాస్ట్కి ఉడికినాక కారం అండ్ సాల్ట్ కూడా తీసేసుకొని మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఒక స్పూను కారమును, ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో చూడండి.